ఆయన పేరు భీమనపల్లి శ్రీకాంత్. నల్లగొండ జిల్లా పానగలు గ్రామానికి చెందినవారు. సేవ చేయాలనే ఆలోచనతో సామాజిక కార్యకర్తగా 2012వ సంవత్సరంలో మొదలుపెట్టి నేటికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆపదను చూసి కరిగే హృదయాలెన్ని. ఆ అత్యవసర సమయాన్ని కనికరించేదెవరు? ఏ దిక్కు ముక్కు లేని అభాగ్యులను చేరదీసేదెవరు? ఆకలితో అలమటించే వారి కడుపు నింపేదెవరు? రక్తం కావాలని అర్ధరాత్రి అడిగితే రక్తం ఇచ్చేదెవరు? తల్లిదండ్రులకు దూరమైన అనాథులను కాపాడేదెవరు? అన్నింటికీ ఒకటే సమాధానం. శ్రీకాంత్ గారు మాకు ఎన్నో వేళల సహాయం చేస్తున్నారు. వ్యాసంలో మాకు నోట్ పుస్తకాలు, బట్టలు ఇలాంటి ఎన్నో సహాయ సహకారం చేస్తున్నారు. మాకే కాకుండా బయట ఉన్న కాలనీ పిల్లలకు, నిరుపేద వాళ్ళకు కూడా ఎంతో సహాయం చేస్తున్నారు. నీ ధర్మ కార్యానికై నడుము బిగించి నిలిచాము. నీ ధర్మ కార్యానికై నడుము బిగించి నిలిచాము. శుభాశీస్సులొసగిమము నడుపు మహేశ్వర. దారి తప్పిన యువతను గాడిన పెడతాడు. చదువుకోలేని పిల్లల్ని చదివిస్తాడు. మాదక ద్రవ్యాల్ని నిర్మూలించడానికి నడుం బిగించాడు. వ్యసనాలను విడనాడడానికి ముందుకొచ్చాడు. పర్యావరణ రక్షణకై పాటుపడ్డాడు. కష్టకాలంలో పెద్ద దిక్కై ఆదుకున్నాడు. వ్యాధిగ్రస్తులైన వారికి మందులు అందేలా చేశాడు. రోడ్డున పడ్డ జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపాడు. ఆహారం అందించి ఆసరా అయ్యాడు. బాధల్ని తెలుసుకుని బాధ్యతగా ముందుకొచ్చాడు. తనతో నడిచిన వారిని గౌరవిస్తూ నిష్కల్మషంగా ఎంతో మందికి సేవ చేసి మానవత్వానికి మరో రూపమయ్యాడు. సామాజిక సేవా కార్యకర్తగా ముందడుగు వేసిన మొదటి మనిషి. పేద కుటుంబాలకు అత్యవసర సమయంలో అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో నిరాదరణకు గురై మరణించిన వారికి ఎంతో మందికి అంతిమ సంస్కారాలు చేశారు. దాదాపు 30 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు, పరీక్షా ప్యాడ్లు అందించి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. రైతన్నతో ఒకరోజు అనే కార్యక్రమంతో కౌలు రైతుల్ని ఆదుకున్నారు. సేవా భారతి మరియు అన్నపూర్ణ సేవా సమితి ద్వారా సమగ్ర సేవలందించారు. మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై సంచరించే ఎంతో మంది వ్యక్తుల్ని ఆశ్రమాల్లో చేర్పించారు. అలా మానసిక స్థితి కోల్పోయిన వారిని తిరిగి వారి కుటుంబాలకి అప్పగించారు. తనువు నర్పించుతాము నీ సేవకై. తనువు నర్పించుతాము నీ సేవకై. నమస్తే రోగులకు పండ్లు, విద్యార్థులకు ఫీజులు, అనాథలకు అన్నం, రైతులకు పెన్షన్, అనాథ శవాలకు దహన సంస్కారాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి, ఇలా ఎన్నో సేవలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆయన సేవకి ఎన్నో సత్కారాలు, సన్మానాలు దాసోహం అయ్యాయి. అవార్డులు, రివార్డులు దరిచేరాయి. 2019 నుండి నల్గొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారాలీగల్ వాలంటీర్గా చేసిన సేవల్ని గుర్తిస్తూ 2025 నవంబర్ 8, 9 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించినటువంటి జాతీయ న్యాయ సేవల దినోత్సవం మరియు జాతీయ సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్తమ పారాలీగల్ వాలంటీర్గా ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో జాతీయ స్థాయి అంబేద్కర్ పురస్కారం అందుకున్నారు. జిల్లా వయోవృద్ధుల కార్యక్రమంలో ఆనాటి గవర్నర్ తమిళసై చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా ప్రత్యేక అవార్డును అందుకున్నటువంటి మహనీయుడు. పరమేశ్వర హిందూ రాష్ట్ర వైభవము. ఓ ప్రభు పరమేశ్వర హిందూ రాష్ట్ర వైభవము. సవినయముగా చేసేము భక్తి వందనము. సవినయముగా చేసేము భక్తి వందనము. నీ ధర్మ కార్యానికై నడుము బిగించి నిలిచాము. నీ ధర్మ కార్యానికై నడుము బిగించి నిలిచాము. శుభాశీస్సులొసగిమము నడుపు మహేశ్వర.